హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సందేశ్రీ వ్లాగ్స్. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి, అందులో క్లియర్ వీడియోలు పెట్టి దోసకాయలు నాటామనేసి ఒక షార్ట్లో చెప్పించాను కదా మీ అందరికీ. ఈరోజు నేను ఫ్రీగా ఉన్ననేసి క్లియర్కి వచ్చాను. మా అమ్మలు కోస్తూ ఉన్నారు చూడండి, అప్పుడే కోసి మరీ ఉడ్డేసేసారు. ఈ సైజ్ దోసకాయలు చూడండి, ఇవి మంచిగా పోతాయి మార్కెట్లో, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోసుకొచ్చి అన్నీ వేస్తూ ఉంది. లోపల పైన ఎవరెవరో కోస్తున్నారో చూద్దాం పదండి. నేను మా సురేష్ ఇద్దరు వచ్చాము. వీడు మా అత్త కొడుకు పెళ్లి పనుల కోసం మా ఇంటికి వచ్చాడనమాట. మా నాన్న మా తమ్ముడు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళారు. సో ఈ గ్యాప్లో మేమిద్దరు ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ ఒక 7-8 సార్లు కోసేశారు. 7 కటింగ్స్ అయిపోయింది ఆల్రెడీ. కానీ పంట బాగానే ఉందన్నమాట. కొంచెం ఆకుల్లో మచ్చలు వచ్చేసాయి, కొంచెం పండాకులు పడిపోయాయి చూడండి. సో 50% అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఈ తీగలు కూడా జారిపోయాయి బరువుకి, కనిపిస్తుంది కదా. భలే కాస్తుంది ఎండ కూడా. మంచి ఎండలో వెళ్ళాము ఇద్దరం. మా అమ్మ సగం కోసేసి వేసేసారనమాట, ఇంకా సగం ఉంది. ఇవి మా ఊర్లో కీరకాయలు, చాలా రకాలుగా పిలుస్తాం మేమైతే దోసకాయలు అని పిలిచేస్తామన్నమాట. చూడండి, ఫ్లవరింగ్ ఇంకా వస్తుంది. కానీ ఇప్పుడు మనం కొంచెం మందులు అవి వాడామనుకోండి, పురుగు ఏం పట్టకుండా పంట ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా వస్తుంది. లేదు అంటే ఇంకంతే, ఆల్రెడీ జారిపోయి కొన్ని పడిపోయి కింద. ఈ ఫ్లవరింగ్ వచ్చినా కూడా మంచిగా కాయలు అనేవి రావు, వంకరగా వచ్చేస్తాయి. సో వాటికి మార్కెట్లో డిమాండ్ అస్సలు ఉండదన్నమాట. చూడండి, నీట్గానే ఉంది పైన, కొత్తగా ఫ్లవరింగ్ వస్తున్నప్పుడు. మా అమ్మ ఇంకొక అవ్వ వచ్చింది. ఆ అవ్వకు వస్తుంటే ఈ అమ్మాయి మోస్తుంది అనమాట. కొంచెం బరువుగానే ఉంటాయి. సో ఒక మనిషి మోస్తూ ఉంటే ఇంకిద్దరు కోస్తూ ఉండాలి. ఇది ఈజీ పనే, అంత ఎక్కువ అనిపించదు. కానీ మోసి ప్యాకింగ్ చేసేటప్పుడే కొంచెం టైం టేకింగ్. నేనైతే బాగా ఇష్టంగా తింటాను కీరకాయలు. వెయిట్ లాస్కి మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఇవి తింటే క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కాబట్టి, మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రేట్లు ఉన్నాయి. లేకపోతే వర్షాలకి కన్నా రేట్లు ఉండవు. ఈ అవ్వనే పిలుచుకునేది. ఈమె సేమ్ పేరు శ్యామలమ్మ. ఇక్కడ మా అమ్మ. ఇంక ఇలా చూస్తుంటే మా అమ్మ, మీరిద్దరు వెళ్ళి ప్యాకింగ్ అన్నా చేయండి, టైం అయిపోతుంది అని చెప్పింది. ఇంకా నేను సురేష్ వెళ్దామనేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఇంకా ఇటు పక్కున్నవి కోయాలి. ఇవి చిన్న చిన్న మూటల్లో ప్యాకింగ్ చేయాలన్నమాట. చూడండి, పైన ఉంది కదా, కొన్ని కింద ఆకుల మధ్యలో కూడా తప్పిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టైం కోసేటప్పుడు అవి పెద్దగా లావుగా అయిపోతాయి అన్నమాట. కొంచెం హెవీ సైజు ఉన్నా కూడా ఓవర్ సైజ్వి మార్కెట్లో తీసుకోరు. మీడియం సైజు ఉండాలి. మీడియం కంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం లేతగా ఉన్న కాయలు, కొన్ని వంకరగా, కొంచెం సైజులు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అవన్నీ మార్కెట్లో తీసుకోరు. రేట్లు తగ్గిపోయాయి. నేను చూడండి, పచ్చిది తినేస్తున్నాను ఏం కట్ చేయకుండా. నాకెందుకు ఇష్టంగా తింటాను కీరకాయలు. ఎండలో అసలు నేను వీడియో షూట్ చేయడానికి ఒక స్టిక్ లేదు, ఏం లేదు, చేతిలో పట్టుకొని తీసేస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనం ప్యాక్ చేయాలి. మొత్తం చేయమనుకోండి, కొంచెం సపరేట్ చేసి నిదానంగా చేస్తాం అనమాట. వంకలో పోసారు. ఇప్పుడు వీటిలో కనిపిస్తున్నాయి వంకరవి, అవన్నీ సపరేట్ చేసి బ్యాగ్లో చేయాలి. ఇది మా పక్క పొలం వాళ్ళు బెండకాయలు నాటారు చూడండి. ఈ ఎండకి ఏం కనపడలేదు. ఆవులు మేస్తున్నది, వరి నాటి నీళ్ళు లేకుండా ఆవులు వదిలేశారండి వాళ్ళు, పక్క వాళ్ళు. ఇంక ఇది వంక ఉంటుంది, వంకలోనే అన్ని కట్టెలు, ఆవులు, గూటాలు అవన్నీ వేసుకుంటారు. ఇంకా నేను మా సురేష్ స్టార్ట్ చేసామన్నమాట. వీడు స్టార్ట్ చేయరానేసరికి ఎత్తుకొని తింటూ ఉన్నాడు చూడండి. ఇవి చూసారు కదా, ఈ చిన్న చిన్నవి వంకరవి, అది హెవీ సైజు. అదేం లోపల ముదిరిపోయి ఉండదు, కానీ ఆ సైజు ఉన్నవి తీసుకోరు. లేకపోతే ఒకవేళ తీసుకున్నా కూడా తక్కువకి తీసేసుకుంటారు, అప్పుడు మొత్తానికే లాస్ వస్తుంది. సో అందువల్ల ఇలా సపరేట్ చేసి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో ప్యాకింగ్ చేయాలన్నమాట. నిదానంగా చేస్తున్నాం. వాడికి వెచ్చగా ఎండ తగులుతుందని కూర్చొని తింటూ ఉన్నాడు.
యాక్చువల్గా ఇవన్నీ మా నాన్న చేస్తాడు. ఇంకా మా నాన్న వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు కాబట్టి మేమిద్దరు వచ్చాం అనమాట చేద్దాం అనేసి. మంచిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇవన్నీ చేస్తే. కానీ కొంచెం సేపు ఎండలో కూర్చొని చేసామంటే ఒళ్ళు అలసిపోతుంది. చూడండి, అవి పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి మార్కెట్లో ఎక్కువ పోతూ ఉంటాయి. ఇంకా మాకు సరిగ్గా రావట్లేదు అనేసి ఒక బ్యాగ్కి 38 కిలోస్ అట్లా 35 కిలోస్ వచ్చేలాగా ప్యాక్ చేయాలి. దానికనే తక్కువ ఉన్న మనకే లాసు. ఇక్కడ నుంచి మెడ్రాస్కి మార్కెటింగ్ చేయాలంటే ఒక్కొక్క బ్యాగ్కి 40 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి. సో ఆ 40 రూపీస్కి కవర్ అవ్వాలంటే మనము చేసేటప్పుడే మంచిగా ప్యాకింగ్ చేయాలి. ఇలా వంకరకాయలు, డబుల్ కాయలు ఇవన్నీ తీసుకోరు. చూడండి, ఇవన్నీ కూడా సపరేట్ బ్యాగ్లో వేసేస్తే తక్కువ రేట్కి తీసేసుకుంటారు. ఇలా కరెక్ట్గా ప్యాక్ చేయాలి. మా అమ్మ కుట్టేస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా. నేను అప్పుడప్పుడు చేసినా కూడా కొన్నిసార్లు తప్పిపోతుంది. దోసకాయలు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదన్నమాట. అంటే నేను ఎప్పుడు ఇవి ప్యాకింగ్ చేయలేదు, కొంచెం అలవాట్లే. కానీ అన్నీ సపరేట్ చేస్తుంటే నీట్గా మా అమ్మ వచ్చి ఇలా చేయండి అని చెప్పించేసింది. సో నీట్గా సపరేట్ చేసాను నేను. ఇంకా సురేష్ నీట్గా వాడికి కొంచెం అర్థమైంది కాబట్టి ప్యాకింగ్ చేసేస్తూ ఉన్నాడు. ఇది వీడియో. ఇంకా పక్క వీడియోలన్నీ చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్. మీరు కూడా ఎంతమంది దోసకాయలు పండించారో, ఏమేమి వాడతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం అన్నమాట. పొలాలు ఇలా పంట వేసినప్పుడు మా నాన్న చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.